వెనకాల సన్లైట్ ఉంది కదా. వచ్చినాక మిగతా వాళ్ళందరినీ కూడా జాయినింగ్ వాళ్ళని రమ్మనండి. ఆ చెల్లెలు వేసుకుని మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో నందివనపర్తి సీనియర్ నాయకులు బిఎన్ రెడ్డి చైర్మన్ బిల్లకంటి శేఖర్ రెడ్డి గారు ఈరోజు తన సహచరులతో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఇవన్నిటిని చూసి ఈరోజు యువత కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్న తరుణం. రేవంత్ రెడ్డి గారి సీఎంగా, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహోన్నతమైన కార్యక్రమాలు, 6 గ్యారంటీ స్కీమ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం బాగా జరుగుతున్న తరుణంలో ఈరోజు ఇలాంటి యువకులు కాంగ్రెస్ పార్టీ శుభ సందర్భం అని చెప్పి తెలియజేస్తూ, ఇలాగే రేపు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించి బీఆర్ఎస్ ఏదైతే అభ్యర్థులు నిలబెడుతుందో అందరూ చూసుకుపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కలిసిన శేఖర్ రెడ్డి గారిని అభినందిస్తూ గతం ముగిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులు రాచర్ల వెంకటేశ్వర గారు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, చాలామందికి గృహాలు లేనటువంటి ఇల్లు ఇవ్వడంలో కానీ విఫలమైన, అదే సమయంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 6 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు మాకు నచ్చి దీన్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఒక 30 రోజులు అయింది, అప్పుడే విమర్శలు స్టార్ట్ అయినాయి. ఈ పథకం ఫెయిల్ అయింది, ఆ పథకం ఫెయిల్ అయింది. కానీ 10 సంవత్సరాల నుంచి చేయని పథకాలు 30 రోజులు అవుతాయా? ఎక్కడన్నా ఒక సంవత్సరం టైం ఇచ్చినట్టయితే అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే యోగ్యత ఉంది, ఆ టాలెంట్ ఉంది. అన్ని విధాలుగా ఆయన ఈ ఒక సంవత్సరం టైంలో అది ఇచ్చిన పథకాలు ఏవైతే 6 గ్యారెంటీ పథకాలు తప్పకుండా ఆయన అమలు చేసి తెలంగాణను దేశంలోకెల్లా ఉన్నత స్థానంలో నిలబెట్టే స్థాయి
మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది. అదేవిధంగా మా గ్రామంలో పెద్దలు మా సోదర సమానులు రాచల్లి వెంకటేశ్వర్ గారు కూడా మాకు అన్ని విధాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ పార్టీలో పాత వాళ్ళను కొత్త వాళ్ళను అందరినీ కలుపుకుపోతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని తిరగలేని శక్తిగా ఎదిగేటట్టుగా మండలంలోనే తిరగలేని శక్తిగా ఎదిగేటట్టుగా వారి సహాయ సహకారాలతో నేను పనిచేస్తానని తెలియజేస్తూ ముగిస్తాను.